అక్టోబర్ 2వ తారీఖు నాడు గాంధీ జయంతిని జరుపుకోబోతున్నాం. గాంధీ గారు గ్రామ స్వరాజ్యాన్ని మొట్టమొదటిగా ప్రవచించినటువంటి మానవుడు ఆయన. గ్రామాలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రాలు బాగుంటేనే దేశం బాగుంటుందని చెప్పి గ్రామ స్వరాజ్యం పేరిట వారు అనేక రకాల కార్యక్రమాలు చేసి దేశానికి ఆదర్శంగా నిలిచిన మానవుడు గాంధీ గారు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం గ్రామాలు బాగుండాలని చెప్పి అనేక రకాల కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. గ్రామ పంచాయతీ భవనాలు పక్కగా ఉండాలి, గ్రామ పంచాయతీలో పనిచేసే సిబ్బందికి మంచి జీతాలు రావాలి, సర్పంచ్లకు కూడా గౌరవ వేతనం రావాలి, గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు, చెత్త తీసుకుపోయడానికి ట్రాక్టర్లు, చెత్తను కూడా తడి చెత్త పొడి చెత్త విడదీయడానికి షెడ్లు, పచ్చటి మొక్కలు. ఒక మాటలో చెప్పాలంటే ఆనాడు గాంధీ గారు ఏం చెప్పినా కానీ అంతకంటే ఎక్కువ ఇవన్నీ రూపకల్పన చేసిండ్రు. రూపకల్పన చేసి సర్పంచులని, ఉప సర్పంచు, గ్రామ పాలక మండలిని ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ పని చేయించింది. ఇక గ్రామ సిబ్బంది వారితో పాటుగా పాలక మండలి కూడా మొత్తం ఇదే ఇన్వాల్వ్మెంట్ ఉండే. పని చేయించుకున్నాడు మా సర్పంచ్గా గౌరవంగా చూసిండ్రు, సంబరపడ్డరు. కానీ 2 సంవత్సరాల తర్వాత అర్థమైపోయింది, గుమ్మిల వాటిలో గుమ్మిల్లో ఉండాలి కానీ బిడ్డలు మాత్రం గొప్పగా ఉండాలనేటువంటి సామెత ఏదో ఉందో అది వాళ్ళకి స్ప్రోక్ వచ్చింది. చివరికి ట్రాక్టర్లకు డీజిల్ పోయలేని పరిస్థితి, గ్రామ పంచాయతీ సిబ్బందికి డబ్బులు లేని పరిస్థితి. ఆనాడు గ్రామ పంచాయతీలకు ఏ నిధులైతే వచ్చేదో అవన్నీ కూడా కట్ అయిపోయినాయి. కేవలం ఇండ్ల ట్యాక్స్ డబ్బులు తప్ప కేంద్ర ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి 15th ఫైనాన్స్ నిధులు తప్ప పేరుకు వచ్చేటువంటి ఉపాధి హామీ పనులు తప్ప రాష్ట్ర ప్రభుత్వ పరంగా మాత్రం ఎక్కడ సపోర్ట్ దొరకలేదు డబ్బుల పరంగా. చివరికి ఎక్కడి దాకా వచ్చిందంటే కేంద్ర ప్రభుత్వం ఇక్కడున్న పరిస్థితిని అంతా కూడా గమనించి రాష్ట్ర ప్రభుత్వం ఖజానాలకు డబ్బులు పోతే రావట్లేదు, గ్రామ పంచాయతీల యొక్క హక్కులు హరించబడుతున్నాయి, గ్రామాల వల్లకాడుగా మారిపోయే ప్రమాదం ఉందని చెప్పి 15th ఫైనాన్స్ కమిషన్ నిధుల్ని నేరుగా గ్రామ పంచాయతీకి రిలీజ్ చేసింది. రిలీజ్ చేస్తే దాని మీద కూడా అవి లాకేసుకొని ఆ తాళం చేతుల కీస్ని కలెక్టర్ దగ్గర పెట్టుకొని ఆ డబ్బులు కూడా ఖర్చు పెట్టకుండా, ఆ డబ్బుల మీద పాలక మండలికి యజమాయిషి లేకుండా ఆ డబ్బుని నేరుగా కలెక్టర్లే ఇవో కరెంటు బిల్లులకు డబ్బులు కట్టించురు, ఇతరత్ర అవసరాల కోసం ఖర్చు పెట్టింది తప్ప వాళ్ళ అవసరాలు తీరిన తర్వాతనే మిగతా వాటికి ఇచ్చింది తప్ప ఎక్కడ కూడా ₹1 డెవలప్మెంట్ లేదు. దాదాపుగా ఈ పరిస్థితులలో 60 మంది సర్పంచులు అనేక సార్లు ఆఫీసుల చుట్టూ తిరిగి గతి లేక ఆత్మహత్యలు చేసుకున్నారు. దీని ఆనాడు సర్పంచులంతా కూడా వాస్తవంగా సర్పంచులే కాదు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులంతా కూడా బాధతో ఉండి గింత హింస పెడుతున్నారు, ఇది తగదు, మా ఉసురు తప్పకుండా తగులుతుందని చెప్పి సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, లోకల్ బాడీలో గెలిచినటువంటి ప్రజాప్రతినిధులుగా జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసుకొని అనేక సార్లు ప్రభుత్వాలకు అల్టిమేటం ఇచ్చిండ్రు, వాళ్ళు సమ్మెలు చేసిండ్రు, కానీ ఫలితం రాలేదు. దీన్ని ఆసరా చేసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆనాడు
కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఆయన మాట్లాడిన మాటలు ఆయన పాటలు విన్నాము. సర్పంచులు రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి మేరకు ప్రకృతి వనాలు కావచ్చు, శ్మశాన వాటికలు కావచ్చు, రైతు వేదికలు కావచ్చు, గ్రామాలలో సీసీ రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, పారిశుద్ధ్య కార్మికుల జీతాలు కావచ్చు, హరితహారం పేరు మీద నాటిన చెట్లకు నీళ్లు పోసే విషయంలో కావచ్చు, ఉపాధి హామీ ద్వారా ఉపాధి హామీ పథకంలో భాగంగా మంజూరు చేసిన నిధులను వినియోగించడంలో కావచ్చు, ఖాతాలలో పడ్డ నిధులను సక్రమంగా వినియోగించే విషయంలో కావచ్చు, వివిధ మార్గాల ద్వారా వచ్చే నిధుల కేటాయింపులతో జరిగే అభివృద్ధిని ప్రభుత్వం మీద ఉండే నమ్మకంతో వాళ్ళు ఆస్తులు అమ్మి ఖర్చు పెట్టిండ్రు, అప్పులు చేసి మిత్తికి తెచ్చి ఖర్చు పెట్టిండ్రు. ఇవాళ 2 ఏళ్ళు 3 ఏళ్ళైనా ఆ నిధులు రాకపోవడం వల్ల సిరిసిల్ల నియోజకవర్గంలో ఆనంద్ రెడ్డి అనే సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక్క ఆనంద్ రెడ్డి కాదు, ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో గ్రామాలలో ప్రతి పౌరుడుగా గౌరవింపబడే సర్పంచులు 60 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. శాంతమ్మ అనే సర్పంచ్ ఆత్మహత్య ప్రయత్నం చేసింది, తాలిబొట్టు అమ్ముకున్నది మనకు ఈ నల్గొండ జిల్లాలో. అదేవిధంగా మున్గోడు సర్పంచ్ బస్టాండ్ లో పొడితే పిచ్చమెత్తుకొని భిక్షాటన చేసి ఇట్లయినా కేసీఆర్ కు సిగ్గొస్తుందేమో, కనీసం ఆ నిధులు విడుదల చేస్తాడేమో అని సర్పంచులు ప్రయత్నం చేసింది. ఇవాళ సర్పంచులు చెయ్యని ప్రయత్నం లేదు. ఆత్మహత్యలు చేసుకొని కొందరు, ఆలి మీద ఉన్న తాలిబొట్టు అమ్ముకున్న వాళ్ళు కొందరు, బస్టాండ్ లో పొడితే బజార్లో పొడితే పిచ్చమెత్తుకున్న వాళ్ళు ఇంకొందరు. నేను ఇవాళ అడుగుతున్నా, చంద్రశేఖరరావు గారు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో సర్పంచుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసి ఆత్మహత్యలకు ఉసిగొల్పింది రాష్ట్ర ప్రభుత్వం కాదా, చంద్రశేఖరరావు గారు కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్న సూటిగా. ఇవాళ ఈ విధంగా సర్పంచులకు రావాల్సిన నిధులు 35,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించింది. ఈ నిధులన్నీ ఎక్కడికి పోయినాయని గమనిస్తే మెగా కృష్ణారెడ్డి, ప్రతిమా శ్రీనివాసులు 1000 కోట్ల రూపాయల కాంట్రాక్టులు చేస్తున్న వాళ్ళ బిల్లులు చెల్లించడానికి వాళ్ళు ఇచ్చే కమిషన్లకు కక్కుర్తిపడి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నిధులను దారి మళ్లించడు. ఇవాళ గౌరవంగా బతకాల్సిన సర్పంచుల యొక్క బతుకులు ఉన్నాం తెలంగాణ. ఈ నిధులు తెచ్చుకోవడం పెద్ద లెక్కన ఎక్కడికక్కడ సర్పంచులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు పాలకపక్షమా ప్రతిపక్షమా ఏ పక్షమో మేము పట్టించుకోదలుచుకోలే. మీరు కష్టాలలో ఉన్నారు, మీరు అప్పులు చేసి గ్రామాలను అభివృద్ధి చేశారు. వేలాది కోట్ల రూపాయల నిధులు మీ బిల్లులు రావాలి. మీకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది. రోడ్ల మీదకి రాండి, మంత్రులను నిలదీయండి. ఇంకా 3-4 నెలలు అయితే ఎలక్షన్లకు వెళ్ళిపోతుంది. ఈ ప్రభుత్వం ఎన్నికల క్షేత్రంలోకి వెళ్ళిన తర్వాత అనా పైసా కూడా మీకు రాదు. ఇవాళ మీరు అప్పులు కట్టడానికి, ఇవాళ తాలి పుస్తకాలు అమ్మడానికి ఉండొచ్చు, రేపు మిత్తి కట్టడానికి కూడా అవి మీ దగ్గర ఉండవు. బిచ్చం ఎత్తుకున్నా ఇచ్చేవాడు దొరకడు. అందుకే ఇవాళ మంత్రులను చొక్కా బట్టి నిలదీయండి, ఎక్కడికక్కడ మంత్రులను అడ్డుకోండి అని చెప్పి సర్పంచులకి విజ్ఞప్తి. ఇప్పుడు ఒక సర్పంచ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ నడుస్తున్న వాళ్ళకి దీన పరిస్థితి మంచిగా ఉందా లేదా అని అంటలేదు సార్. 7 రోజులు సార్ వాహనాల తిండి లేక టికానా లేక ఎవరితో మాట్లాడారా? మాట్లాడారు సార్, మాట్లాడాం. రాజగోపాల్ రెడ్డి ప్రేమ మాట్లాడుతారని మాట్లాడలేదు. మీరు కూసుకుంటారు, ప్రభాకర్ రెడ్డి వస్తా అన్నాడు, రాలేదు. మన హరీష్ రావుకు ఫోన్ చేస్తే వాళ్ళ పేరు మాట్లాడిస్తున్నాడు, ఆయన రాలేదు. పార్టీ ఏకమై ఆ రోజు రాజగోపాల్ రెడ్డి బై ఎలక్షన్లో వచ్చేసి బాబు శంకర్ వచ్చి అంటే నేను రాను. ఇట్లా 9 నెలలు కాంగ్రెస్ పార్టీ అధికారం చెలాయించింది. కానీ ఆయన ఆనాడు మాట్లాడిన ఒక్క మాట కూడా అమలు కాకపోగా పేనం మీద నుంచి పోయిలబడేట్టుగా ఫీల్ అవుతున్నారు. ఇంతకుముందు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు
ఒక సర్పంచ్గా నాకు రావాల్సిన నిధులు రాలేదు, నేను దవాఖాన పాలైన చావు బతుకుల్లో ఉన్న నా బిల్లులు పే చేయమని చెప్పి ప్రాధేయపడుతున్నటువంటి ఆ మాట యావత్ సమాజం ఇవాళ మొత్తం సర్పంచులుగా పనిచేసినటువంటి దీనావస్థకు ప్రతిరూపం అది. నేను రేవంత్ రెడ్డి గారిని సూటిగా అడుగుతా ఉన్నా, ఆనాడు నువ్వు మాట్లాడిన మాటలు అంటే ఎన్ని అడ్డదారులైనా తొక్కి అధికారమే పరమావధిగా హామీలు ఇచ్చి నువ్వు వచ్చినటువంటి విషయం ఇలా ప్రజలకు అర్థమైపోయింది, సర్పంచులకు స్థానిక సంస్థలు కూడా అర్థమైంది. కానీ నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ వేదిక నుంచి, తక్షణమే గ్రామ పంచాయతీలకు ఎన్ని నిధులైతే బాకీ ఉన్నారో వాటిని అన్నిటి కూడా చెల్లించమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. రెండవది, గ్రామ పంచాయతీలలో సర్పంచులుగా ఉన్నవాళ్ళు, ఉప సర్పంచులుగా ఉన్నవాళ్ళు, వార్డు మెంబర్లుగా ఉన్నవాళ్ళు పాపం వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే వాళ్ళ చుట్టాలని బతిలాడి చేయించారు. గ్రామాలలో గెలిచిన తర్వాత ఏదో ఒక అభివృద్ధి జరగాలి, మా ఆయామలో కొంత శిలాపలకం వేసుకుంటే మాకు శాశ్వతంగా పేరు ఉంటుందని చెప్పి భావిస్తారు. కానీ అలాంటి వాళ్ళకు కూడా ఎక్కడ నిధులు లేవు. చివరికి ఎక్కడికి వచ్చిందంటే ఉపాధి హామీ ద్వారా వచ్చే డబ్బులు ఏదైతే చెల్లించాలనో రాష్ట్ర ప్రభుత్వ పరంగా కట్టాల్సిన వాటా కట్టకపోతే ఇవాళ ఆ డబ్బులు కూడా రాక అప్పుల పాలైనటువంటి దుస్థితి ఇవాళ కొనసాగుతూ ఉంది. వేలాది కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులు మాత్రమే కాకుండా ఉపాధి హామీ పని ద్వారా ఇంతకుముందు ఆయన చెప్పినట్టుగా మొక్కలు పెట్టిన దానికి నీళ్లు పోసేది కావచ్చు, ట్రాక్టర్లకు డీజిల్ పైసలు కావచ్చు, లేకపోతే గ్రామాల్లో జరిగినటువంటి సిమెంట్ రోడ్లు డ్రైనేజీలు కావచ్చు, ఇవాళ కట్టిన శ్మశాన వాటికలు కావచ్చు, ఏదైనా కూడా ఏ ఉపాధి హామీ పని ఒక్క రూపాయి కూడా ఆనాడు రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఇవ్వలేదు. ఇస్తే కేవలం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద కావచ్చు, సర్పంచులకు ఇచ్చేటువంటి ఫండ్స్ వల్ల వచ్చే డబ్బులు కావచ్చు, వాటితో అభివృద్ధి చేసిన వాటికి కూడా రూపాయి ఇవ్వలేదు. ఇలా వేల కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీలకు మాత్రమే కాకుండా వేల కోట్ల రూపాయలు బాకీ పడ్డది. గ్రామాలలో ఎక్కడ ఇన్కమ్ లేదు. ఇంతకుముందు గతంలో ఎవరైనా భూమి రిజిస్ట్రేషన్ చేసుకుంటే గ్రామాలకు వచ్చే వాటా వస్తుండే, ఇళ్ళ రిజిస్ట్రేషన్ చేసుకుంటే గ్రామాలకు వచ్చే వాటా వస్తుండే. ఇవాళ ఆడేమన్నా మినరల్ డెవలప్మెంట్ ఫండ్ అని వస్తుండే, లేకపోతే సెస్ ఫండ్ అని వస్తుండే. ఏది కేసీఆర్ గారు ఒక సింగిల్ పైసా కూడా లేకుండా కేవలం 15th ఫైనాన్స్ కమిషన్ నిధులకి మేము వాళ్ళు ఎంత ఇస్తారో అంత మేము జమ చేయిస్తామని చెప్పి మాట ఇచ్చిండు. ఒక సింగిల్ పైసా కూడా రిలీజ్ కాలేదు. అవి ఒక 390 కోట్ల రూపాయలు ఇలా నిధులు అట్లే పెండింగ్ ఉన్నాయి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పినారు? రేవంత్ రెడ్డి గారు, మీరు సర్పంచులారా, ఎంపీటీసీలారా, మీరు వార్డు మెంబర్ల పార్టీలను కూడా పక్కకు పెట్టి ఎక్కడికక్కడ నిలదీయండి, అడ్డుకోండి అని చెప్పిండు. ఇలా మీరు కనుక దసరాలోపు ఈ డబ్బులు కనుక నువ్వు క్లియర్ చేయకపోతే నీవు చెప్పిన పాఠాన్ని నీకు అప్పచెప్పడానికి మా సర్పంచులంతా సిద్ధంగా ఉన్నారు, కాచుకోమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను. ఇవాళ తప్పకుండా మా సర్పంచులుగా ఇవాళ మా దగ్గరికి వచ్చిండ్రు. మా సర్పంచులు వచ్చి, అన్నా మీరైనా మాట్లాడండి, భారతీయ జనతా పార్టీగా స్పందించమని చెప్తే భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా మీకు మద్దతు ఇస్తూ ఉంది. నెంబర్ 2, రేపు మీరు చేపట్టబోయేటువంటి ఆందోళనలో క్రియాశీలకంగా భారతీయ జనతా పార్టీ తప్పకుండా పాల్గొంటుందని చెప్పి మీకు మాట ఇస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఇవాళ మంత్రులుగా మీరు ఆనాడు ప్రజాక్షేత్రంలో ఇచ్చిన మాటల ప్రకారంగా, ఇవాళ ముఖ్యమంత్రిగా ఆనాడు నువ్వు ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా తక్షణమే గ్రామ పంచాయతీలను పట్టించుకోమని చెప్పి కోరుతాను. రెండవది, ఇవాళ కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా గ్రామాలలో ఉండేటువంటి పాలక మండలకు సకాలంలో ఎన్నికలు జరిగితేనే అక్కడి నుంచి నిధులు వస్తాయి. కానీ మరి గిన్ని రోజులు అవుతుంది, గిన్ని రోజులు అయినప్పటికి కూడా ఫిబ్రవరిలో అయిపోయింది మా సర్పంచ్ కాలం. ఫిబ్రవరిలో అయిపోయింది, అలా సెప్టెంబర్ అయిపోతా ఉంది. ఆల్మోస్ట్ 7 months అవుతున్నట్టుంది. 7 months అవుతుంది. 7 నెలలు అయినప్పటికి కూడా ఇప్పటికి ఎన్నికలు పెట్టలేదు. ఇవాళ గ్రామ పంచాయతీలు లేవు, ఇవాళ మండల పరిషత్తులు లేవు, జిల్లా పరిషత్తులు లేవు. ఇవాళ స్థానిక సంస్థలకు ప్రజాప్రతినిధులు పాలక మండలి లేక ఇలా వెలవెలపోతూ ఉన్నాయి. ఇలా ఎక్కడికక్కడ చెత్త పేరుకపోతూ ఉంది, విషజ్వరాలు స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి. గ్రామాల్లో ప్రజలకైనా అవసరం ఉంటే పట్టించుకునే నాదులు లేకుండా పోయిండు. మొత్తం స్పెషల్ ఆఫీసర్ల పాలన పెట్టని ఆఫీసర్లు గ్రామాలకు వచ్చినోడు లేడు. ఇలా గ్రామాలు వల్లకాడుగా మార్చిన చరిత్ర.
పేనెమ్మించలు పొలబడ్డాయి. ఆనాడు కేసీఆర్ గారు హయాంలో అది జరిగితే ఈయన హయాంలో కొండ నాలుక మందితో ఉన్నాళ్ళకపోయినట్టుగా మొత్తం పాలక మండలే పోయి ఇలా వల్లకాడిగా మారిపోయినాయి. కాబట్టి ఇవాళ వెంటనే తక్షణమే పాలక మండలను నీవైతే స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ ప్రగల్భాలు పలికినవో నువ్వు నీ పార్టీ ఏం కొత్తది కాదు, నువ్వేం కొత్తగా అధికారం రాలే. అన్ని రకాల లీగల్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా స్టడీ చేసిన తర్వాతనే నువ్వు ప్రజాక్షేత్రంలో మాట ఇచ్చినావు. కాబట్టి మీరు ఇవాళ ఓబీసీలకు బీసీలకు 42% మీరు స్థానిక సంస్థ రిజర్వేషన్ ఏదైతే చెప్తావో అవన్నిటికీ వెంటనే లెక్కలు తీయించు, వెంటనే రిజర్వేషన్ ప్రకటించి స్థానిక సంస్థలకు మీరు ఎన్నికలు నిర్వహించాలని కూడా భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.